హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'సీతారామం' 34వ భాగం. మళ్ళీ ఏం చేస్తున్నారు? అంటూ కంగారుగా అడుగుతూ ఉన్న సీత చెవికి ఒక చిన్న ముద్దు పెడతాడు రామ్. అంతే సీతలో మళ్ళీ సిగ్గులు మొగ్గలు వేయడం ప్రారంభమవుతుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ వైపు చూస్తూ, అయ్యో! అత్తయ్యగారు ఇప్పటికే 2, 3 సార్లు పిలిచారు. నేను వెళ్తాను. మీరు రెడీ అయ్యి కిందికి రండి రామ్‌గారు. అలా ఏం కుదరదు. ఉండు, నేను వస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాము. జస్ట్ 2 నిమిషాలు అంటూ ఫాస్ట్‌గా జీన్స్ ప్యాంట్, ఒక మెరూన్ కలర్ టీషర్ట్ వేసుకొని అద్దం ముందర తల దూకుంటూ ఉంటే సీత రామ్‌ని చూస్తూ ఉండడం గమనిస్తాడు. ఏంటి మేడం, హాస్పిటల్‌కి వెళ్దామా వద్దా? సీత ఆ మాటతో ఈ లోకంలోకి వస్తూ హా! వెళ్దాం అంటూ బ్యాగ్ సర్దుతున్నట్లు నటిస్తుంది. రామ్ తనని చూసి సర్దేసిన బ్యాగ్ని ఎన్నిసార్లు సర్దుతావు కానీ అంతలా చూస్తున్నావు, అంత నచ్చితే ఒక ముద్దు పెట్టొచ్చు కదా అన్నాడు చెవి దగ్గరికి వచ్చి. సీత కంగారు పడుతూ, అదేం లేదు, మీకు ఈ డ్రెస్ చాలా బాగుంది, అందుకే చూశాను. రామ్ గారు ప్లీజ్ వెళ్దాం, అత్తయ్య మళ్ళీ కాల్ చేయబోతారు అంటూ టాపిక్ మార్చేసింది. టాపిక్ మార్చడంలో మీ ఆడవాళ్లకు పోటీ ఎవరు రాగలుగుతారు? సరే పద అంటూ ముందుకు కదులుతాడు. సీత నవ్వుతూ రామ్ వెనుక నడుస్తుంది. వెనుకెందుకు నడుస్తావు, పక్కన నడు అంటూ చేయి పట్టుకుంటాడు రామ్. అలా ఇద్దరు చేయి పట్టుకొని నడుస్తూ వస్తున్నారు. ఆహా! చాలా మార్పే అనుకుంటున్నారు వాళ్ళని చూసి కమల, బాలరాజు. వెళ్దామా మామ్? హా! రండి అంటూ నవ్వుతూ కదులుతుంది కమల. డాడ్, నువ్వు రావడం లేదా? మనం ఏమైనా ఫంక్షన్కి వెళ్తున్నామా రామ్? అందరు రావడానికి? నేను స్ట్రైట్గా అలేఖ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, మీరు అక్కడికి వచ్చేసేయండి అన్నాడు బాలరాజు. ఓకే డాడ్ అంటూ హాస్పిటల్కి బయలుదేరుతారు. మరొక వైపు పద్దు తను ఉండే ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి నేరుగా రామ్ ఆఫీస్కి చేరుకుంటుంది. పద్దు రామ్ ఆఫీస్కి వస్తూ వెళ్తుండడం అలవాటే కాబట్టి నేరుగా లోపలికి వెళ్తుంటే ఎక్స్క్యూజ్ మీ మేడం అంటూ రిసెప్షనిస్ట్ పిలుస్తుంది. పద్దు తనని ఎవరూ ఎప్పుడూ ఆపలేదు కాబట్టి తనని కాదనుకొని వెళ్తుంటుంది. మిమ్మల్ని మేడం అంటూ పద్దుకి ఎదురుగా వస్తుంది రిసెప్షనిస్ట్. హే తప్పుకో మేడం, అపాయింట్మెంట్ ఉంటే కానీ లోపలికి వెళ్ళకూడదు. అపాయింట్మెంట్ ఉందా? ఉంటే చూపించండి అంది రిసెప్షనిస్ట్ కూడా సీరియస్గా. పద్దు ఆ అమ్మాయిని కింద నుండి పై వరకు చూసి అలాగే ఐడెంటిటీ కార్డులో తన పేరు చూస్తూ, సి మిస్ ప్రియా, నీకు నేనెవరో తెలియదు అనుకుంటాను, కొత్తగా వచ్చావా అని అడిగింది పద్దు. 8 నెలలుగా పనిచేస్తున్నాను మేడం. ఓకే ప్రియా, నేను రామ్కి చాలా దగ్గర మనిషిని, దారి తప్పుకో. మేడం, ఒకటి, మీరు సార్కి ఎంత దగ్గర మనిషి అయినా సార్ పర్మిషన్ లేకుండా పంపడం కుదరదు. ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారో సార్ చెప్తే ఓకే పంపుతాను, లేదంటే సార్ నన్ను తిట్టి ఈ ఉద్యోగం లేకుండా చేస్తారు. సెకండ్ థింగ్, ఇప్పుడు రామ్ సార్ ఆఫీస్లో లేరు. ఆఫీస్లో లేరా? మరి ఎక్కడుంటారు? అది నాకు తెలీదు మేడం. మేబీ సుధీర్ సార్కి నిన్ననే పెళ్ళైంది, సో అక్కడికే వెళ్ళుంటారు. మహేష్ అన్న కూడా లేరా? లేరు మేడం, ఎవరు రాలేదు. రామ్ పిఏని అడిగి ఎక్కడ ఉంటాడో కడుక్కో. రామ్ సార్ పిఏ సార్ భార్య సీత మేడం, సో మేడం కూడా రాలేదు. వాట్? రామ్ పిఏ సీతనా? షిట్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను? రామ్, నిన్ను ఎలాగైనా చేరుకోవాలి. మీ సుధీర్ సార్ అడ్రస్ తెలుసా? నో మేడం. ఏం అడిగినా తెలీదు తెలీదు అంటే ఎలా అని పద్దు అరుస్తున్న సమయంలో కాల్ వస్తుంది. ఫోన్ రాగానే సైలెంట్ అయి ఫోన్ చూస్తుంది. కౌశల్ అని డిస్ప్లే మీద వస్తుంది. వీడొకడు అంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది పద్దు. హలో, ఏంటి అంటుంది చిరాగ్గా. గుడ్ మార్నింగ్ పద్దు, ఏంటి అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? రామ్ని కలవడానికి వచ్చాను, బట్ రామ్ ఇక్కడ లేడు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళాడో అని అడుగుతుంటే తెలీదు అంటున్నారు ఈ స్టూపిడ్స్. అదా నీ చిరాకుకి కారణం? ఆ సుధీర్ గాడికి పెళ్ళయిందిగా, ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. సుధీర్ అన్న హౌస్ ఎక్కడో తెలుసా నీకు? సుధీర్ అన్ననా అన్నాడు కౌశల్ నవ్వుతూ. నాకు అది అలవాటు, నువ్వంతగా నవ్వాల్సిన అవసరం లేదు. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్తే సరిపోతుంది. ఓకే మేడం, అంత కోపం వద్దులేండి అంటూ సుధీర్ ఉండే ఫ్లాట్స్ అడ్రస్ చెప్తాడు కౌశల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది పద్దు. అప్పటి వరకు స్పీకర్లో పద్దు మాటలు వింటున్న నారాయణ
చాలా ఆవేశంలో ఉంది ఈ అమ్మాయి. అవును డాడ్, మనకేమో ఆ రామ్‌కి నిజంగా సీత అంటే ఇష్టం ఉందా లేదా అనేది తెలియడం లేదు. ఈ డయానాని అక్కడ పెట్టి వేస్ట్. వాళ్ళ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఎప్పుడో ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని పెట్టుకొని మనమేమో ఆ సీత అంటే రామ్‌కి ఇష్టం లేదు అని చెప్పాము. ఈ పద్దుతో ఒకవేళ వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని ఈ పద్దుకి తెలిస్తే ఖచ్చితంగా రామ్ లైఫ్ నుండి తప్పుకుంటుంది. ఆ తర్వాత రామ్‌కి పిల్లలు పుట్టడం, ఆ ఆస్తులంతా వాళ్ళకే వెళ్ళడం, మనం అప్పులు తీర్చలేక నడి వీధిలో పడతాం అన్నాడు కౌశల్ ఆవేశంగా. అంతవరకు ఎందుకు తెప్పిస్తాను? రామ్‌కి నిజంగానే సీత అంటే ఇష్టం ఉంటే పద్దు వరకు ఇష్టం లేదని నమ్మిస్తూ ఉంటే చాలు. అప్పుడు పద్దు రామ్ వెనుక పడుతూనే ఉంటుంది. రామ్ లైఫ్‌లో డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ అది లైఫ్ లాంగ్ జరగదు. అంతలోపే మనం సీత, రామ్‌లకు మధ్య ఏమైనా ఉందేమో కనుక్కోవాలి. ఆ డయానాని ఇంకా నమ్ముకోవడం వేస్ట్ అన్నాడు నారాయణ. మరి ఇప్పుడెలా? చెప్తాను అంటూ ఆలోచనలో పడ్డాడు నారాయణ. హాస్పిటల్లో రిసెప్షన్లో ముగ్గురు కూర్చుని ఉన్నారు. కమల, కమల పక్కన సీత, సీత పక్కన రామ్. సీత చేయి పట్టుకొని అలాగే చూస్తూ ఉన్నాడు రామ్. అమ్మ సీత, నీకు ఒంట్లో ఎలా ఉందో, ఏమైనా అనుమానాలు ఉంటే ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్ని విషయాలు అడిగి సరిగ్గా కనుక్కోవాలి. ఓకేనా? సరే అత్తయ్య. అప్పుడే సీత అంటూ పిలుస్తారు నర్స్ వచ్చి. ముగ్గురు లేచి లోపలికి వెళ్తారు. డాక్టర్ కమలని చూడగానే హలో కమల గారు అంటూ లేస్తారు. ఇక్కడ నీకు నేను రెస్పెక్ట్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, కూర్చో ముందు అంటుంది కమల చాలా క్లోజ్ అయినట్లు. సీతారాం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మీ దయ వల్లనే డాక్టర్ అయ్యాను. మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వడం నా బాధ్యత మేడం. అదిగో మళ్ళీ మేడం, ఆంటీ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను. అది కష్టం మేడం, కూర్చోండి అంటూ డాక్టర్ కూడా కూర్చుంటుంది. సీత, రామ్ ఏంటి అక్కడే ఉన్నారు, రండి కూర్చోండి అంటూ చేయి చూపిస్తుంది డాక్టర్. మీకు మా మామ్ మేము ముందే తెలుసా డాక్టర్ అంటూ రామ్ కూర్చుంటూ సీతకి చేరిస్తాడు. నేను డాక్టర్ అయిందే మీ అమ్మ వల్ల. అదంతా పెద్ద స్టోరీలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఇద్దరికి అమ్మ నాన్నలా కాబోతున్నందుకు. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఇద్దరు ఒకేసారి చిన్న స్మైల్తో చెప్తారు. సీత వీక్గా ఉంది అని ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు శ్వేత. నువ్వు చెక్ చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పు అంది కమల. ఖచ్చితంగా మేడం, మీరిద్దరూ మాత్రం కొంచెం సేపు బయట ఉండండి. నేను సీతకు కొన్ని టెస్టులు చేసి పిలుస్తాను అని చెప్పింది శ్వేత. ఓకే అంటూ ఇద్దరు బయటకు వెళ్ళారు. సీత, ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం నీకు? నాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు డాక్టర్. ఒక 2 వారాలుగా టైర్డ్‌గా ఉంటోంది అంతే. నిన్న కొంచెం కళ్ళు తిరిగాయి. ఓకే అంటూ సీతను డాక్టర్ కొన్ని ప్రశ్నలు వేసి అలాగే కొన్ని టెస్టులు చేశారు. కమల వాళ్ళని పిలిచారు. కంగారు పడాల్సిన విధంగా ఏం లేదు మేడం. షీ ఈజ్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. వెయిట్ కొంచెం తక్కువగా ఉంది అండ్ బ్లడ్ కొంచెం తక్కువగా ఉంది అంతే. మెడిసిన్ ఇస్తాను. మెడిసిన్స్ కంటే కూడా ఫుడ్తోనే తన బరువు పెరగాలి, బ్లడ్ కూడా పెరగాలి. సో మంచి డైట్ తీసుకోవాలి. నేను డైట్ మెనూ షీట్ ఇస్తాను, అది కంపల్సరీ ఫాలో అప్ చేయండి. సీత ప్రెగ్నెన్సీ 4 వీక్స్ అంటే కరెక్ట్గా 1 మంత్. ముందు 3 నెలలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్టెప్స్ ఎక్కువగా ఎక్కడం దిగడం లాంటివి, బరువులు మోయడం చేయకూడదు. ముఖ్యంగా మనసుకి ఎలాంటి కష్టం రాకూడదు. ఎప్పుడు నవ్వుతూ హెల్దీగా ఉండాలి. అప్పుడే ఇదిగో చూడు అలాంటి హెల్దీ అండ్ చబ్బీ బేబీ పుడతారు నీకు. ఓకేనా? ఓకే డాక్టర్ అంటుంది సీత. అండ్ మేడం, రామ్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఈ టైంలో ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. మనం ఎవరితో కంపేర్ చేయకూడదు. దీన్నే ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ అంటారు. ఈ 9 నెలలు సీత బాడీ అండ్ మెంటల్లీ ఫిజికల్లీ ఒకేలాగా ఉండదు. అండ్ ఫుడ్ కొంతమందికి బాగా తినాలనిపిస్తుంది, మరి కొంతమందికి అస్సలు తినాలనిపించదు. కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి అవ్వవు. అలాగే సీతకు ఎలా ఉంది అని మీరు అడుగుతూ కనుక్కుంటూ తనకు నచ్చినట్లుగా ఉండేలా చూడండి అంతే. ఈజీగా ఈ 9 నెలలు గడిచిపోతాయి. అండ్ నెక్స్ట్ విజిటింగ్ టైం రాశాను, ఆ టైంకి రండి. కొన్ని బ్లడ్ టెస్టులు కూడా రాసి ఉన్నాను.
ఇక్కడికి వచ్చే ముందు రోజు ఈ టెస్టులు చేయించుకొని రిపోర్ట్స్ తీసుకొని రండి అని చెప్పింది శ్వేత. థ్యాంక్ యూ. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశావు. అది నా బాధ్యత మేడం. అందుకు మీరు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ చిన్న స్మైల్ ఇచ్చింది శ్వేత. శ్వేతని చాలా ప్రేమగా చూస్తూ ఓకే మేమింకా బయలుదేరుతాము అంది కమల. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ రామ్, సీత చెప్పారు. డాక్టర్ వద్దు, ప్లీజ్ కాల్ మీ శ్వేత. ఓకే శ్వేత, బాయ్ అన్నాడు రామ్ వెంటనే. అందరూ నవ్వుకున్నారు. అలా హాస్పిటల్ నుండి బయలుదేరారు ముగ్గురు. కారులో వెళ్తూ మామ్, నీ వల్లనే శ్వేత డాక్టర్ అయిందా? తను చదువుకోవడం వల్ల అయ్యిందా? నా వలన కాదు కానీ అలా చెప్పుకుంటుంది. మీరు ఎలాంటి సహాయం చేయకపోతే అలా చెప్పుకోరు కదా అత్తయ్య. పెద్ద సహాయం ఏమీ కాదు సీత, నీకు తెలుసుగా. మహేష్, సుధీర్ని నేను అనాథ శరణాలయం నుండి తీసుకొచ్చి పెంచానని. అప్పుడే ఈ ఇద్దరు పిల్లల్ని మాత్రం కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకి చదువు, మిగిలిన అవసరాలకి మంత్లీ డొనేషన్ ఇస్తున్నాము. కరెక్ట్గా రామ్ పుట్టిన ఒక 10 సంవత్సరాలకు అనుకుంటాను. రామ్ బర్త్డేకి అక్కడికి వెళ్తున్నాం, అందరికీ అన్నదానం చేద్దామని. అప్పుడే సిగ్నల్ దగ్గర ఒక 5 సంవత్సరాలు ఉంటుంది శ్వేతకి. అడుక్కుంటూ ఉంది. ఎవడో తాగుపోతూ వచ్చి చిన్న పిల్లని కూడా చూడకుండా ఎలా పడితే అలా కొడుతున్నాడు, తిడుతున్నాడు. ఆ అమ్మాయి దగ్గరున్న డబ్బులన్నీ తీసేసుకున్నాడు. అందరూ చూసి చూడనట్లే ఉన్నారు కానీ నాకు అలా ఉండాలని అనిపించలేదు. పోలీసులకు కాల్ చేసి అప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తే వాడు ఆ చిన్న పిల్లకి నాన్న అని, వాళ్ళమ్మ చనిపోయిందని, ఇంకా ఆ పాపకెవరూ లేరని చూసుకోవడానికి నాకు తెలిసింది. వాడికి తాగుడు అలవాటు. దానికోసం ఆ పిల్లని అడుక్కోవడానికి పంపిస్తున్నాడు వెధవ. నాకు ఆ పిల్లని చూసి చాలా జాలి వేసింది. వాడిని అరెస్ట్ చేయించి మళ్ళీ ఆ పాప జోలికి రాకుండా చేశాను. ఆ పాపని మాతో పాటే అనాథ శరణాలయానికి తీసుకొని వెళ్ళి అక్కడ విషయం చెప్పి చేర్పించాను. పేరు కూడా నేనే పెట్టాను. నేను ఇప్పుడే 1 సంవత్సరం నుండి వెళ్ళడం లేదు. అంతకు ముందు వెళ్ళి ఒకరోజు అక్కడే స్పెండ్ చేసి వస్తాను. అప్పుడే నాకు తెలిసింది శ్వేత బాగా చదువుకుంటుందని, తనకి డాక్టర్ అవ్వాలని కోరికని. శ్వేత బాగా చదువుకుంటూ వచ్చింది. నేను కొంచెం అమౌంట్ సహాయం చేశాను, అందుకే అలా అంటుంది అని అసలు విషయం చెప్పింది కమల. సూపర్ మామ్ నువ్వు. ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడావు. ఇప్పుడు ఆ అమ్మాయి చూడు ఎంతమందిని కాపాడుతుందో అన్నాడు రామ్. అవునత్తయ్య, మీ చేసింది చిన్న సహాయం కాదు ఆ అమ్మాయికి. అందుకే మీరంటే అంత గౌరవం అంది సీత. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అలేఖ్య ఇంటికి చేరుకుంటారు. అప్పటికే బంధువులందరూ వచ్చి ఉంటారు. పూజ కోసం సిద్ధం చేస్తూ ఉంటారు. సీత వాళ్ళు కూడా వెళ్ళి అందరినీ పలకరించి రెడీ అవ్వడానికి అలేఖ్య రూమ్కి వెళ్తుంది. ఆలుని రెడీ చేస్తూ బారు ఉంటుంది. రండి మేడం, ఏంటో అప్పుడప్పుడు మెరుపు తీగలాగా కనిపిస్తున్నారు. ఏంటి విషయం? మా అన్న ప్రేమ బాగా పెరిగిపోయిందా ఏంటి అని ఆట పట్టించారు ఇద్దరు కలిసి సీతను. ఛీ, ఆపండే. ఎప్పుడే మెరుపు తీగలాగా కనిపించానో నీ పెళ్లి పనులన్నీ చేసి టైర్డ్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాను అంటూ ఆలుని నిలదీసింది సీత. అది నిజమే డార్లింగ్, సారీ, నా పెళ్లి వల్ల నువ్వు టైర్డ్ అయ్యావు అంది ఆలు సీతని హత్తుకుంటూ. చాలే నీ వేషాలు, రాత్రి వరకు దాచుకొని నీ మొగుడు దగ్గర చూపించు అంది బారు నవ్వుతూ. ఆ మాటకి సీత నవ్వుతూ ఉంటే సీతని చూసి బారు కూడా నవ్వింది. నవ్వండి, నవ్వండి, మీరు అక్కడి నుండి వచ్చిన వాళ్లే. పెద్ద నన్ను ఆట పట్టిస్తున్నారు అంటూ అద్దం ముందరికి చేరుకుంది ఆలు. చూడు సీత, అద్దానికి అతుక్కుంది. ఎంత మేకప్ చేసుకున్నా ఆ మేకప్ ఏమైనా ఉంటుందా ఏంటి అంటూ మళ్ళీ ఆట పట్టించింది బారు. ఆపండి చాలు అంటూ సీత రెడీ అవడం మొదలుపెట్టింది. ఇక్కడ మహేష్ కూడా సుధీర్ని అలా అలా ఆడుకుంటూ మాటలతో ఏడిపిస్తున్నారు. అలా సరదాగా గడుస్తుండగానే పూజ కోసం పూజారి వచ్చారు ఇంతలో. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.